రంజాన్ ఈద్ ముబారక్, తర్వాత శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. నేను ఎక్కడక్కడ స్పీచ్ ఇవ్వలేదనుకుంటా, మీరు చూడండి. నేను స్పీచ్ ఇచ్చే చాలా ఉంటాయి, కానీ ఇంత అద్భుతంగా మాట్లాడిన మీ ముందర నేను మాట్లాడగలనా నేను చిన్న భయం కూడా నా లోపల స్టార్ట్ అయినట్టుంది. సార్ ఉందా భయం నాకు? సరే, ఇంత మంచి ప్రోగ్రాంకు చక్కని శిక్షణ ఇచ్చిన వీళ్ళు ఒక దారిలో ఉన్న వీళ్ళు అద్భుతంగా ఎదిగినందుకు, వీళ్ళందరిలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మీ సంస్థ అమ్మ మీరు అన్నారు చాలా మంచి మాట. ఎందుకంటే ఒక అత్త మామకు మనం ఎలా ఉంటామో మన ఇంటి ఆడబిడ్డను కూడా ఇంకో ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అలా ఉంటే సమస్యలు అనేది రావని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క అంటే ఇంట్లో కొట్లాటలు రావడం దాక్కపోవడం అనేది ఆడవాళ్ళతో ఉంటాయి. 33 జుట్లు కుడతాయట కానీ మూడు సిగలు కుడవట. కానీ ఓపిక అనేది భూదేవికి ఎట్లా ఉంటుందో మీకు అట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటే సమస్యలు అనేది మనకు రావు. మేడం ఉన్నారు కానీ వాళ్ళు టీచర్ లేదా, చాలా అనుభవంతో గొప్ప సందేశాలు ఇచ్చారు. చిన్నగా 2 మాటలు, రావణాసురుడిలాగా మనకు జ్ఞానం ఉండాలి, అట్లాంటి పొగరుబోతు పనులు మనం చేయదు. శ్రీరామునిలాగా అందరికి ఆదర్శమైన నీతివంతమైన తండ్రి మాటను జవదాటని విధంగా మనం ఉండాలనేది ఖచ్చితమైన మాట మేడం. ఖచ్చితంగా నేను కూడా ఉంటున్నాను. సార్ అన్నారు మనము మనలాగా ఉన్నప్పుడు ఎదగం, ఇంకొకరికి తెలియం, అవునా కదా? మనం మారాలి. నేనైతే మారాను. మీరు ఇక్కడ ఎవరైనా చూసినో లేదో, ఈ హౌసింగ్ బోర్డుకి వచ్చినప్పుడు నాకు పూట గడవనే కష్టంగా ఉండేది. చూసిండు ఎవరన్నా నన్ను హౌసింగ్ బోర్డులో కనీసం ఇప్పుడైనా? మీరు చూసిండు అంటే నేను ఎలా ఉన్నానో చూశారు, ఇప్పుడు ఎలా మారానో కూడా చూశారు. వచ్చి ఒక ఆటో 10,000 పెట్టి ఆటో కొన్నాను. నడపడం చాలా కష్టమైంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఒక పూట కూడా గడవలేని కఠినమైన స్థితిలోకి వెళ్ళి నేను మారాను. ఎలా మారానంటే నా జీవితం ఇది కాదు, నేను ఒక్కరిని బతకడమే లేదు అంటే నేను ఎట్లా మంచిగా ఉంటాను. నేను ఆదర్శంగా 10 మందికి ఆదర్శమైపోవాలి. ఖచ్చితమైన ఆలోచన నా లోపల నిద్ర రానివ్వట్లేదు. అలా అని నేను వేరే రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ఈరోజు 100 మంది కుటుంబాలను లగ్జరీగా బతకడానికి మార్గం ఇచ్చారు. అది నీతి నిజాయితీగా. దీన్ని ఇప్పుడు మా ఫాలోవర్ ఎవరంటే ఇంతకుముందు జేడి లక్ష్మీనారాయణ గారు, ఈ రోజు నుండి మాకు ముజాఫర్ భాయ్ కూడా వాళ్ళ ఫాలోవర్గా నేను మారాను. ఎందుకంటే 10 మందికి ఆదర్శంగా నిలిచే ప్రతి వ్యక్తికి కూడా నా గుండెలో ఉంటారు. నేను నిజానికంటే అన్నాడు మీ మీటింగ్లో ఎప్పుడైనా, రాబోయే రోజుల్లో నా గురించి నేను చెప్పాను, మీ అందరికి తెలుస్తాను. అందరికీ ఆదర్శంగా మహబూబ్నగర్ డిస్టిక్లోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నా సందేశాలు రాను చాలా వింటారు, చాలా చూస్తారు కూడా. లైవ్గా చూస్తే మీ అదృష్టం ఉండొచ్చు, కానీ నేను అనుకుంటున్నా అంటే ప్రతి మనిషి కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. నేను ఇలా బతకాలి, ఇలా మారాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలనేది మాత్రమే గోల్ పెట్టుకోవాలి. జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమంటారంటే, మనం పుట్టినాక మన తల్లిదండ్రులు నా కుమారుడు అక్కడ ఉన్నాడని ఏలెత్తి చూపించే గర్వమైన స్థాయిలో ఉండాలని, అలాగే నా పుట్టినూరుకు నేను ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, నేను చదువుకున్న బడికి ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళాలనే కోరికలతో మనిషి ఎదగాలి, అది సాధించే దిశగా మనం వెళ్ళాలని ఆయన చెప్తుంటారు. అది మాకు ఆదర్శమైంది, దాన్ని నిరూపిస్తున్నాం కూడా మేము. వీళ్ళు సనాతన ధర్మం కార్యక్రమంలో వీళ్ళతో పాటు నేను వెళ్ళాలనుకున్నాను, కానీ దేవుడు నాకు వీళ్ళతో అవకాశం ఇవ్వలేదు. ప్రతిసారి మా ఊళ్ళో శ్రీరామనవమి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఇక్కడ మా ఊరికి వెళ్ళాను, జరుపుకొని నేను మార్నింగ్ వచ్చాను. ఫోటోలు పెట్టగానే చాలా సంతోషపడిపోయింది. మీకు చాలా ధన్యవాదాలు భాయ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ వేదిక పైన కూర్చున్న పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి మీరు నేర్చుకున్న కార్యక్రమాలని 10 మందికి ఆదర్శంగా చూపించండి. అప్పుడే వీళ్ళు నేర్పిన దానికి అర్థం ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన మార్గానికి సుగమం అవుతుందని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.